లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనికిడిలో ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. ఆయన ఆనాడు ఆ యొక్క పట్టణము యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు, ఆ పట్టణమును చూసినప్పుడు యేసు ప్రభువు ఏడిసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దాని విషయమై ఆయన ఏడ్చి, ఎందుకు దేవుడు పట్టణాన్ని చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు? యేసు ప్రభు కన్నీళ్లు పెట్టాల్సినంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి అనేటటువంటిది మనం పరిశీలన చేస్తే, ఆ పట్టణము ప్రభు దర్శించినటువంటి కాలాన్ని గుర్తుపట్టలేకపోతుందంట. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవెరగకుంటివి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరినైనా, ఏ దేశ ప్రజలనైనా, ఏ వ్యక్తులనైనా ఏ రీతిగా దర్శిస్తాడు? విచ్ ఇస్ ద వే డస్ గాడ్ హాస్ విజిట్ అస్? మనల్ని దేవుడు దర్శించేటటువంటి కోణం, ఆది కాండములో అబ్రహామును దేవుడు దర్శించాడు. ఎట్లా దర్శించాడు అబ్రహామును? ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనములో మామ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో ఎండవేళ అబ్రహాం ఒక్కడే చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక మనుష్య రూపంలో వచ్చినాడు దేవుడు ఆయన దగ్గరికి. అబ్రహాముడు దర్శించిన విధానం, ఒక మనుష్యుడు వస్తున్నాడు. అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు ఆయన కనబడుతూ ఉన్నారని రాయబడ్డది. అబ్రహాముడు దర్శించిన విధానం అదే ఆది కాండము 32వ అధ్యాయంలో 22వ వచనములో యాకోబును దేవుడు దర్శించినాడు. ఏ రీతిగా దర్శించినాడు యాకోబును అంటే కూడా ఇదే రీతిగా దర్శిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. తెల్లవారుజాము వరకు ఒక నరుడు అనేటటువంటి మాట కనబడుతుంది 24వ వచనంలో. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు. ఆది కాండం 32వ అధ్యాయము 24వ వచనం. ఒక మనిషి వచ్చినట్లుగా వచ్చినాడు దేవుడు యాకోబు దగ్గరికి. దేవుడు దర్శించేటటువంటి విధానము, దేవుడు మన దగ్గరకు వచ్చే విధానము, దేవుని బిడ్డలారా, ఒక నరునిగా ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీవున్న స్థితిలో నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లోకములో మనము ఏదైనా మిస్ కావాలి అని ప్రభు యొక్క దర్శనాన్ని మిస్ అవ్వకూడదు. దేవుడు దర్శించినటువంటి ఆ సమయాన్ని, ఆ యొక్క స్థలాన్ని, ఆ విషయాన్ని మనం మిస్ అవ్వకూడదు. చాలా మంది జీవితంలో ఎన్నో మిస్ అయిపోతారు. కొందరికి బస్ మిస్ అయిపోతుంది. ఒక బస్ మిస్ అయిపోతే ఇంకొక బస్ ఎక్కొచ్చు. ఒక మంచి పెళ్లి సంబంధం మిస్ అయిపోతే ఇంకో సంబంధం వస్తుంది. ఈ లోకంలో మనం మిస్ అయ్యి చాలా ఉంటాయి. కానీ దేవ దర్శనం మిస్ అయితే మళ్ళా రాదు. దేవుడిని దర్శించినప్పుడు నువ్వు గుర్తించకుండా ఉంటే నీకు మరలా దేవుడు దర్శించే అవకాశము ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిరోజు దర్శిస్తూ ఉన్నాడు. రోజు భూలోకానికి దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవరన్నా తీసిన వాళ్ళు
వారి పితరుల దేవుడైన తన జనుల యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన ఏంటండి, పెందలకడనే లేచి పంపుచూ వచ్చునను వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తున్నారు. ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యముగాని దేవుని కోపం వచ్చింది. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రతిరోజు ఏం చేస్తున్నాడు దేవుడు? ఎప్పుడు? పెద్దల కడనే లేచి ప్రతిరోజు పొద్దున లేవగానే దేవుడు మనుషులను దర్శించడానికి చూస్తుండంట. దేవుడు లేవడం ఏందంటే అసలు దేవుడు నిద్రపోతలా? ఇజ్రాయేల్ను కాపాడువాడు కొడుకడు. మరి ఇక్కడ దేవుడు లేచి అని రా అంటున్నాడు ఏంది? అంటే రాత్రంతా దేవుడు పండుకున్నాడా ఏంటండి? దేవుడు అసలు పండుకుంటాడా? పండుకుడా? మనం పండుకుంటే బెస్ట్ అంటారా? దేవుడు పండుకుంటాడా పండుకుండా మనకు తెలియదన్నా మనం నిద్రపోవడం బెస్ట్ అంటే ఇక అయిపోతుంది కదా. ఏంటండి, దేవుడు నిద్రపోడు, కానీ నిన్ను నన్ను దర్శించడానికి ప్రతిరోజు వేకువనే దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా? తన సేవకుల ద్వారా, తన దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు దర్శిస్తాడు. ఆమోజు ప్రవచన గ్రంథములో ఇదే మాట అంటాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయం, ఆమోజు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తలను తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు తన సేవకుల ద్వారా మన దగ్గరకు వస్తాడు. మనం అనుకుంటాం నువ్వు నాకు చెప్పేది ఏంది, నాకు దేవుడే ప్రత్యక్షం కావాలంటాడు. దేవుడు దిగి రావాలి, దేవుడు నాతో మాట్లాడండి, నువ్వు మాట్లాడితే ఏంది అని అంటున్నారంట వీళ్ళు. ఏంటండి, హోషేయ ప్రవచన గ్రంథం 7వ అధ్యాయములో అదే ఆమోజు తర్వాత ఉంటుందండి, ఆ దానియేలు తర్వాత ఉంటుంది. దయచేసి చూడండి ఒకసారి. హోషేయ ప్రవచన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనములో దేవుడు అంటున్నాడు, నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను. ఎవరి మీదనంట? దుర్యోచనలు చేస్తున్నారంట దేవుని మీద, దేవుని సేవకుల మీద దుర్యోచనలు. బుద్ధి నేర్పిన వాని మీద దుర్యోచనలు, మంచి మార్గములో నడిపించిన వాని మీద దుర్యోచనలు, మీ గురించి ప్రార్థించి మీ క్షేమాన్ని కాంక్షించే వ్యక్తుల మీద దుర్యోచనలు చేసే తత్వము సాతాను పంపిస్తూ ఉన్నాడు ప్రజలలోనికి అంటున్నాడు దేవుడు. నా మీద దుర్యోచనలు చేస్తున్నారు. ఎందుకు? ప్రతిరోజు మిమ్మల్ని దర్శించినందుక. మీ యొద్దకు సేవకులను పంపించాను, మీ యొద్దకు వాక్యాన్ని పంపించాను, మీ యొద్దకు సువార్తను రప్పించాను. సువార్తను విన్నప్పుడు మీరు మారుమనసు పొందే విధంగా చేస్తున్నాను, మీరు నరకము తప్పించుకునే విధంగా చేస్తున్నాను, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాను. మీ కొరకు పరలోకములో బంగారు వీధులతో బహు సుందరమైనటువంటి ఇండ్లు నిర్మించున్నాను. అందుకొరక మీరు నా మీద దుర్యోచనలు చేసేది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి జీవితంలో 2 సార్లు దర్శిస్తాడు నీకు. మొదటి నువ్వు రక్షణ పొందినప్పుడు దర్శిస్తాడు. నువ్వు రక్షణ పొందాలనుకున్నప్పుడు సువార్త ద్వారా నీ యొద్దకు వస్తాడు ఆయన. దేవ దర్శనాన్ని దాటిపోనియొద్దు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు, నా మీద నీ కటాక్షం ఉన్న ఎడల నీ దాసుని మనం ఎప్పుడు అన్న మాటల ఆయన కాళ్ళకు అడ్డంగా పడ్డమా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లుగా దేవుని యొక్క కాళ్ళు పట్టుకొని ఆయన పోనిస్తలేడు దేవుణ్ణి. ఎవరండి? యాకోబు. నేను విడువా, నీకు పోని అంటున్నాడు దేవుని కాళ్ళు పట్టుకొని. పురుగు వంటి యాకోబు వీడు లేకపోను కాకంటే మాయమైపోతాడు దేవుని దగ్గర. కానీ దేవుడు వచ్చి ఆ యొక్క యాకోబు ఉన్నటువంటి ఆ యొక్క ఎబ్బోకు రేవు దగ్గర వచ్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు యాకోబును ఓదు ప్రభువా ఇంకొద్దిసేపు ఉందని ఆయన కాళ్ళు పట్టుకున్నాడంట. ఇట్లా అంటే అంత దూరం పడతాడు. కానీ తండ్రి ఇట్లా అన్నాడు వానికి, వాడు ఎంతసేపు అడ్డుకుంటే, ఎంతసేపు వాడిని పోడేకుంటే అంతసేపు తండ్రి ఇంట్లోనే ఉంటాడు. వాడిని సంజాయించి వాడిని కాకబట్టి నీకు వచ్చినప్పుడు పెద్ద చాక్లెట్ తెస్తా అంటాడు. నీకు వచ్చినప్పుడు ఇంత పెద్ద చాక్లెట్ తెస్తావు, అంత పెద్ద చాక్లెట్ ఉండనే ఉండదు అసలు. ఇంత పెద్ద చాక్లెట్ తెస్తుంది బేట, అంత పెద్ద చాక్లెట్ తెస్తా.
వాడిని సంజాయించబోతాడు తప్పితే బలవంతంగా వెళ్ళిపోడు. తండ్రి ప్రేమ అది. దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు పోనీయకూడదు ఆయనను. మొదట నువ్వు పోనీయకూడదంటే ప్రభువు దర్శించిన కాలాన్ని గుర్తుపట్టాలి నీ జీవితంలో. ఎందుకొరకు దేవుడు దర్శిస్తాడు? ఏం పనిలేక దర్శించడు దేవుడు భూలోకాన్ని కానీ ఒక మనిషిని కానీ. నీ ద్వారా ఒక ప్రత్యేకమైన పని దేవునికి ఉన్నప్పుడు దర్శిస్తాడు. నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు దర్శిస్తాడు. తన ప్రేమ నీకు తెలియజేయాలనుకున్నప్పుడు దర్శిస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు ప్రభు దర్శనానికి అడ్డుపడే వ్యక్తిగా ఉన్నావా? నీ ఈ దినమందైనను అన్నాడు. అందుకే ప్రభువును దర్శించిన కాలంలో వెరగకుంటివి యెరూషలేమా, సియోను పట్టణమా, మహారాజు పట్టణమా. ప్రభు దర్శించిన కాలం గుర్తుపడతలేవు, ప్రవక్తలను చంపుతున్నావు. కృత నిబంధన కూడా మన ప్రభు దర్శించినట్టు చాలాసార్లు, కానీ వాళ్ళు మిస్ అయిపోయారండి. ఆయన తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుల వారు ఎమ్మై మార్గంలో నడుచుకుంటా వస్తున్నాడంట. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఇద్దరు మనుషులు జరిగిన సంగతిని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్నటువంటి ఎమ్మై అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులను గురించి ఒకరితోనొకరు సంభాషించుచు ఉండిరి. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేరు. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆయన్ని సిలువేశారంట, ఆయన తిరిగి లేస్తాడంట. ఆయన గురించే మాట్లాడుతున్నాడు. ఆయన లేచాడు, వచ్చాడు, వీళ్ళ పక్కలో నడుస్తున్నారు. ఏందయ్యా ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరంటే, ఏ పోయా నీకెందుకు అంటున్నారు మళ్ళీ యేసు ప్రభుని పట్టుకొని. ఆయన గురించే మాట్లాడుతూ ఆయన సంగతుల్ని ఆలోచించుకుంటూ ఆయనను పక్కకు దొప్పేస్తున్నారు సంఘము. ప్రార్థనలు చేస్తాం, వాక్యము ధ్యానిస్తాం, ఆయన కొరకు ఎన్నో పనులు, కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం పక్కకు గుర్తుపట్టే కన్నులు లేవు. మనంతరంగ నేత్రములు మూసాడు సాతాను. క్రీస్తును గుర్తించకుండా, దేవ దర్శనాన్ని గుర్తించకుండా, ప్రతి తరములో దేవుడు చేస్తున్న పనిని గుర్తించకుండా, సత్య విషయమైనటువంటి ప్రేమను నమ్మకుండా ఈరోజు సాతాను చేశాడు. అబద్ధం వైపు జనం వెళ్ళిపోతుంది, కల్పన కథల వైపు జనం వెళ్ళిపోతుంది, అద్భుతాల వైపు జనం వెళ్ళిపోతుంది, ఆశీర్వాదాల వైపు, ప్రాస్పరిటీ గాస్పల్. ఎవడు ఆశీర్వదిస్తారంటే వాని దగ్గరికి వెళ్ళిపోవడము, ఎవడు స్వస్థపరుస్తారంటే వాని దగ్గరికి వెళ్ళిపోవడము. ఏంటండి, దేవ దర్శనాన్ని మిస్ అయిపోతున్నారు. ఈ యొక్క భాగ్య సంబంధమైనటువంటి హీలింగ్స్ మీద దృష్టి పెట్టి వాక్యము ద్వారా దర్శిస్తున్న దేవుని గుర్తించలేకపోతున్నారు. ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టి ప్రభువు ఏర్పరచుకున్నటువంటి సేవకులను గుర్తించలేకపోతున్నారు. ప్రభువు అభిషేకించిన సేవకుల్ని గుర్తించలేకపోతున్నారు. నీ ప్రక్కలో నడుస్తున్నాడు ఆయన. ఎవ్రీడే గాడ్ హాస్, జీసస్ క్రైస్ట్ హాస్ వాక్ విత్ యూ. ఇమ్మానుయేల్ అనగా అర్థం ఏమిటి? దేవుడు మనకు ఎప్పుడు తోడుకుంటాడు? ఎప్పటికి తోడుకుంటాడు ఆయన. దేవుడు అంటే ఏదో మనము చర్చికి వచ్చినప్పుడే ఉంటాడు అనుకుంటే తప్పు. చర్చికి వచ్చినప్పుడు ఉంటాడు. చాలామంది ఈరోజు యేసుప్రభు ఎందుకు ఇష్టం లేదు తెలుసా? ఆయన అక్కడ గూట్లో పెడితే అక్కడనే ఉండే దేవుడు కాదు. ఒక గూట్లో కూర్చోబెట్టి ఇక్కడనే ఉండు ప్రభు అంటే అక్కడ ఉండే దేవుడు కాదు. దేవుళ్ళుగా పిలువబెడుతున్న వారు ఉండొచ్చు అట్లా, కానీ యేసయ్య అట్లా ఉండడు. ఆయన నీ వెనకాల వస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఉంటాడు అక్కడ. ఇది తప్పు నాయనా, నువ్వు చేయకూడదు అంటాడు. నీ మనస్సాక్షి ద్వారా గద్దిస్తాడు. గాడ్ హాస్ విజిట్ ఆల్వేస్ యూ సైలెంట్లీ. ఒక మౌన సందేశాన్ని నీ యొక్క ప్రక్కలో ఉండి ప్రభు ఇస్తూ ఉంటాడు. నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అందుకే ఈరోజు చాలా మందికి ప్రభు ఇష్టం లేదు. ఎందుకంటే పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఉండొద్దు అక్కడ. రహస్య బ్రతుకులో ఇష్టానుసారంగా బతికేటప్పుడు దేవుడు ఉంటే ఎట్లుంటారు? అంతే మంచిగా ఉండదు కదా. మా ఇష్టం ఉన్నట్లు బ్రతకాలనుకున్నప్పుడు నువ్వు ఉండదు ప్రభువా. ఏదో ఏటీఎం కార్డు దగ్గరికి వచ్చినట్టు దేవుని దగ్గరికి చాలామంది వస్తారు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు,
ఆశీర్వాదాలు కావాలనుకున్నప్పుడు, డబ్బులు కావాలనుకున్నప్పుడు ఏటీఎం మిషన్ దగ్గరికి ఎందుకు పోతాం మనం? ఎందుకు పోతామండి? డబ్బుల కోసం పోతాం. అది కొన్నిసార్లు డబ్బులు లేవంటది, ఏం చేస్తాం దానికి? మనీ ఇస్ నాట్ అవైలబుల్ ఉన్నప్పుడు దాన్ని పట్టుకుని ఏడుస్తామా? దేవుని దగ్గరికి అట్లా రావద్దు. ఏమిచ్చినా అయ్యకపోయినా నా ప్రభువును అత్తుకోవాలి యాకోబులాగా. దేవుడు నాకు ఏ మేలు చేసినా చేయకపోయినా, ఘనత ఎందును అఘనత ఎందును, మేలు ఎందును కీడు నందును. మన దేవుడు కీడు కూడా చేస్తాడు కొన్నిసార్లు, మేలు మాత్రమే కాదు. యోబు అంటాడు ఈ మాట, మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించేదమా, కీడు అనుభవించదా కదా. మూర్ఖురాలు మాట్లాడుచున్న వాడు తన భార్యతో అన్నాడు. ఏది చేసినా నా దేవుడు నా మేలు కొరక చేస్తాడు అనుకోవాలండి. అటువంటి ఒక విలువైన శ్రేష్టమైన విడిపోయినటువంటి బంధం యేసుతో మనం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా దేవుడు భూలోకాన్ని దర్శించినాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివన్నాడు. ఒక ప్రవక్త ద్వారా దేవుడు భూలోకాన్ని దర్శించినాడు. ఆయన యెషయా ప్రవక్త. యెషయాను దేవుడు పంపించిన ఉద్దేశం ఏమిటి భూలోకానికి? చాలా మంది ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఎత్తుకొని, ఇదిగో పరిశుద్ధుడు 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 అని నిత్యము గానం ప్రతి గానము చేయుచు, కెరూబులు సెరూపుల మధ్య ఆయన ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుంచి ఎవరు వెళ్ళేదరా ఈ లోకానికి అన్నప్పుడు యెషయా నేనున్నానన్నాడు. ఎవరిని పంపేదనని దేవుడు చూసినప్పుడు నేనున్నానని యెషయా అన్నాడు. యెషయాను పంపినట్లుగా దేవుడి రోజు నిన్ను కూడా పంపడానికి చూస్తున్నాడని వాక్యం చెప్తారు. కానీ ఎందుకొరకు యెషయా వచ్చాడు? వాట్ పర్పస్ హి హస్ కమ్, అది చెప్పరు. యెషయా ప్రవక్తను దేవుడు పంపించిన ఉద్దేశం ఏమిటి చెప్పండి? ఎందుకు పంపించాడు దేవుడు యెషయాను? ఎందుకు పంపించాడు? పోయి అందరి కళ్ళు మూసేస్తా, ఇది ఆయన కళ్ళు తెరవని కాదు, కళ్ళు మూసేసి రాని అని చెప్పాడు. వారి చెవులు మూసేస్తా అని చెప్పాడు. వాళ్ళు గ్రహించకుండా చేస్తా. ఎంత చెప్పినా వింటలేరు. ఎన్నిసార్లు దర్శించినా నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. నేను ఎంత మాట్లాడినా స్వరం వినలేకపోతున్నారు. ఇక వారికి గురుడితనం గల చేస్తా అని చెప్పాడు అనమాట. 6వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథము దయచేసి 9వ వచనములో, ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యం వింటారంటే వీళ్ళు వినడానికి ఏం తక్కువ లేదు. నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయములను క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. అది ఆయన వచ్చినటువంటి ఉద్దేశం. దేవుని కోపం వచ్చింది. ప్రవక్తలందరూ కూడా రివర్స్ గేర్లో వస్తారండి. ఈరోజు చాలా మందికి తెలియదు కథ. అరే నువ్వు దేవుని సేవకుడు అంటే కళ్ళు తెరవాలి, దేవుని సేవకుడు అంటే బాగు చేయాలి, దేవుని సేవకుడు అంటే హిట్లు చేయాలి కదా. ఈయనది మొత్తం గుడ్డలను చేస్తున్నాడు అందరినీ. వారి కళ్ళు మూసేస్తా, వాని చెవులు మూసేస్తా, వాని హృదయం కురవు చేసిదా. ప్రతి ప్రవక్తది కూడా అంతే తంతు. ఏలియా పంపబడ్డాడు. ఎందుకొరకు పంపబడ్డాడు ఏలియా? వర్షం పడకుండా చేయడానికి. ఇప్పుడు మనం వర్షం పడకుండా దేవుడు ప్రార్థన అంటే మనం చూస్తారా? ఆ పడకపోయిన మనం మాత్రం వర్షం పడాలనే ప్రార్థన చేస్తాం. ప్రతి ప్రవక్తకు ఒక చిన్న కిటుకుంటుంది అనమాట వాళ్ళు వచ్చిన ఉద్దేశం. అది దొరకాల. దేవదర్శనం నీకు అర్థం కావాలంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ చదువు రానోడు బడి పెట్టినట్లుగా క్రైస్తవుల్లో చాలా మంది పాస్టర్లకు ఈ యొక్క మూల పాఠాలు తెలియదు, ఈ లోతు తెలియదు. ఎవ్రీబడి బికమ్ ఏ పాస్టర్. ఏదో 4 ప్రసంగాలు నేర్చుకుని 4 పాటలు పాడితే పాస్టర్ కాడండి. ఇప్పుడు మనం ఒక భాష నేర్చుకోవాలంటేనే ఒకడు కన్నడ నేర్చుకుందామని పోయాడంట. బ్రదర్ నా గురించి తెలియదు, నేను చాలా టాలెంటెడ్, నేను ఒక్క రోజులో ఒక 2 నిమిషాల్లో కన్నడ నేర్చుకుంటానంట. అరే కన్నడ భాష అంటే దాంట్లో ఎన్నో పదాలు ఉంటాయి, ఎన్నో రోజులు టైం పడుతుందిరా బాబు. నువ్వు 2 నిమిషాలు నేను నేర్చుకుంటా, నా సంగతి నీకు తెలియదు, నేను చాలా టాలెంటెడ్, నేను నేర్చుకుంటా చెప్పన్నాడంట. అక్కడ బయట గాడిద ఉంది కదా, ఆ గాడిద కన్నడలో ఏమంటారనంట?
ఆ గాడిదకు కన్నడలో ఏమంటారు? గాడిద అంటే గదరాయ్ అంటారు. అయిపోయి నాకు వచ్చేసింది. గాడిద గదరాయ్, పిల్లి పిదరాయ్, మమ్మీ మదరాయ్, అవ్వ అదరాయ్, కుక్క కుదరాయ్ అనుకుంటే పోతుందా? అందులో కొన్ని బూతులు కూడా వస్తాయి అప్పుడు. ఈరోజు చాలా మంది అట్లా ఏం తెలియదు. దే డోంట్ నో బేసిక్ లెసన్స్ ఇన్ ద బైబుల్. మూలాలు తెలియకుండా యెషయా ప్రవక్త ద్వారా ఈ భూలోకానికి దేవుడు పంపించి యేసుప్రభు అంటున్నాడు, అది నీ కన్నులకు మరుగు చేయబడ్డది. ఎవరు మరుగు చేశారు? దేవుడే మరుగు చేశాడు, మీరు వినకపోవడం వల్ల. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ కాలం వాక్యం వింటూ 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 మారు మనసు పొందకున్నారు అనుకో, భ్రష్టత్వమును మీరు నమ్మేటట్లుగా దేవుడే ఆత్మను పంపుతాడంట. మారు మనసు పొందాలి. దేవుడితో ఆటలాడుకోవద్దండి. మీ యొక్క రహస్య బ్రతుకులో మార్పు రాకపోతే, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మార్పు రాకపోతే భ్రష్టత్వమును నమ్మేటట్లుగా దేవుడు చేస్తానన్నాడు. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక. దయచేసి సత్యము ఘోషిస్తూ ఉన్నప్పుడు, సత్యము మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు దాన్ని అంగీకరించగలగాలి. 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 9వ వచనంలో చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక సమస్త బలముతోనూ మహత్కార్యములతోనూ మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత ఏంటండి? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ దేవుడే మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడంట. ఎంత చెప్పినా వీళ్ళు మార్పు రావడం లేదు. ఎంత చెప్పినా వీడు స్వబుద్ధిని ఆధార చేసుకోవడం మానడం లేదు. ఎంత చెప్పినా ఈమెల రహస్య పాపం పోవడం లేదు, వీళ్ళ రహస్య పాపం పోవడం లేదు. ఎవరికి మోసం చేసి ఆత్మను పంపించాలి వీరి మీదకి అనుకుంటాడు దేవుని కోపం వచ్చినప్పుడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, వాక్యము ద్వారా దర్శించినప్పుడు, సేవకుల ద్వారా దర్శించినప్పుడు మారు మనసు పొందాలి. రక్షణ పొందని వారు మారు మనసు పొందాలి, రక్షణ పొందిన వారు కూడా మారు మనసు పొందాలి. దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములలో కూడా దేవుడు భూలోకాన్ని మరలొకసారి దర్శించినాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు దర్శించినాడు. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, స్వార్థికుల ద్వారా దేవుడు ఈరోజు భూలోకాన్ని దర్శిస్తూ ఉన్నాడు. నానా కాలంలో నానా సమయంలో మాట్లాడిన దేవుడు యుగముల అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడినాడు. కుమారుని ద్వారా ఈ లోకాన్ని దర్శించినాడు. యేసు ప్రభు దేవుడాన్ని వాళ్ళ ఇంట్లో గుర్తుపట్టలే. యాకోబు యూదానే మిస్ అయిపోయారు. ఈయన మరియమ్మ కుమారుడు కాదా? ఈయన అన్నదమ్ములు మనతో ఉన్న వాళ్ళు కాదా? చుట్టుముట్టున్న ప్రజలందరూ మిస్ అయిపోయినారు. ఆయన ఒక మనిషి అనుకున్నారు. నిజానికి ఆయన మనిషి కాదు, సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా! దేవ దర్శనాన్ని అనేకులు మిస్ అయిపోయారండి. లోక చరిత్రలో, సంఘ చరిత్రలో ఈరోజు నీవు నేను మిస్ కాకూడదు. దేవుని కాళ్ళకు అడ్డంగా పడాలి, సత్యానికి మనం అడ్డంగా పడాలి. దేవుడు ఈరోజు భూలోకానికి ఒక పని కొరకు దర్శించినాడు. మనమందరము చేయవలసిన పని, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినాడు. ఈ పర్పస్ కొరకు ఈరోజు దేవుడు భూలోకాన్ని దర్శిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీవు నేను ఏకమైనట్లుగా వారిని ఏకము చేయమన్నాడు. ఇది కుదురుబాటు జరగడం అంటే అందరము ఏకత్రాటి మీదకి రావాలి. మనందరికి ఒకటే బైబుల్, ఒకటే యేసుక్రీస్తు, ఒకటే పరిశుద్ధాత్ముడు. అయినా ఎందుకు ఇన్ని సంఘాలుగా చీలిపోయింది ఈరోజు సంఘము? ఎందుకు సమాధానము లేదు ఈరోజు క్రైస్తవుల మధ్య? దేవుడు మరలో ఒకసారి దర్శించినాడు భూలోకాన్ని మనందరినీ ఏకము చేయడానికి. విశ్వాస విషయంలో ఏకత్వం పొందడానికి దేవుడు ఈరోజు మరలా పిలుపునిస్తున్నాడు. మా భారం అది, మా ఉద్దేశం అది. మనమందరం అన్నదమ్ములము, మనమందరం ఒక రక్తం పంచుకొని పుట్టినటువంటి వ్యక్తులము. మనం వేరు వేరుగా ఉండకూడదు అన్నయ్య.
మనమందరం కలిసిపోదాం, మన సిద్ధాంతాలను సరి చేసుకుందాం, మన బోధనలను సరి చేసుకుందాం. అందరం ప్రకటించేది క్రీస్తునే, అందరం ఇచ్చేది క్రీస్తు నామములోనే బాప్తిసాలు. మనమందరం ఏకత్రాటి మీదకి రావాలంటే మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద అల్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం మరొకసారి పరిశుద్ధాత్మ వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మీరందరూ పునరుద్ధరణ యేసును చూసినారు, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన మీరందరూ కూడా మరొకసారి మీరు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి. మీరు పరిశుద్ధాత్మ కొరకు వెయిట్ చేయండి. యూ హ్యావ్ టు వెయిటింగ్ ఫర్ టు హిమ్ టు కమ్. మీ మీదికి మరొకసారి రావాలి. When the Holy Spirit Lord has come upon you, you shall receive the power. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతుంది సంఘము. 1వ శతాబ్దంలో విశ్వాసులు సువార్థికులైనారు. ప్రాంతాలు విడిచి, దేశాలు విడిచి, భవబంధాలు తెంచుకొని భారతదేశం దాకా వచ్చారు. వాళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రతి విశ్వాసి ఒక సువార్థికుడు కావాలంటే మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించినటువంటి కాలమును గుర్తిస్తే దేవుని బిడ్డలారా, నువ్వు ధన్యుడవు, దీవించబడ్డవాడు. కాబట్టి ఇది వరకు నీ జీవితంలో దేవ దర్శనానికి విరోధంగా నువ్వు నడిచి ఉండవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రాంగ్ రూట్లు వెళ్తాం. మేము ఇప్పుడు కూడా రాంగ్ రూట్లలో వెళ్ళినాం. చాలా దూరం ఆడ మలరాల, లెఫ్ట్ సైడ్ మలరాల అన్న, మేమందరం కారులో వస్తున్నప్పుడు డైరెక్ట్ పోతున్నాం. అట్లనే అరే చాలా దూరం వచ్చినాం భయ్, మనం వేరే రూట్లో పోవాలని మళ్ళీ అంటే మళ్ళీ కారు ఆపి వెనకకి మలిపి తిప్పుకొని వచ్చినాం. బ్రతుకు ప్రయాణంలో కొంత దూరం రాంగ్ రూట్లో పోతే రావచ్చు, రావడానికి అవకాశం ఉంది. జీవిత ప్రయాణంలో రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు. నాకు ఇప్పుడు నేను మళ్ళీ 20 సంవత్సరాలకు పోతానా? జీవిత ప్రయాణంలో ఎడకడానికి అవకాశం ఉండదు. బ్రతుకు ప్రయాణంలో పోతే రావచ్చు. కొంతమంది జీవిత ప్రయాణంలో రాంగ్ రూట్లో పోయి చాలా దూరం పోయిన తర్వాత అయ్యో అయ్యో అని మొత్తుకుంటే లాభం ఉండదు. మా చుట్టం ఒక ఆమె ఉండదు, మా ఆంటీ, ఆమె గురించి చెప్పాలి ఇక్కడ. ఆమె కొడుకులే నా ఆయనతో ఉంటారు. ఆమె మనమన్లు, ఆమె కొడుకులు అంటారు, మనమన్లు. ఆంటీ అంటాం. ఆమె ఇప్పటికీ అంకులు ఏమనంటే ఏమంటుంది తెలుసా, అసలు నేను రాంగు స్టెప్ వేసిన బ్రదర్, అప్పుడు పెళ్లి చేసుకుంటప్పుడు ఏదో ఎర్రగ బుర్రగా ఉండని చూసినా కానీ వీడు పెద్ద వేస్ట్ ఫెలో అంటది ఇప్పటికి. అప్పుడు నేను అట్లా చేసుకోకుండా ఇప్పుడు ఏం చేస్తామమ్మా, నీకు మళ్ళీ కొత్త పెళ్లి కూతురుగా తయారు చేసి మళ్ళీ వస్తుందా నీకు? అది అయిపోయే కథ. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. జీవిత ప్రయాణంలో వెనుకకు రావడానికి అవకాశము లేదు కనుక దేవుడు దర్శించినప్పుడు అక్కనైనా కాళ్ళకు అడ్డంగా పడాలి. దేవుని దాటిపోనియొద్దు. చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు చాలా మంది. దేవుడు దర్శించినప్పుడు గుర్తించలేకపోతున్నారు, దేవుడు మాట్లాడినప్పుడు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు చాలా సింపుల్గా దర్శిస్తాడు ఆయన. ఈరోజు అందరికి ఎట్లా అంటే మొత్తం ఎగిరెగిరి ప్రసంగాలు చేసేటోళ్ళు కావాలా. నాలాగా మెత్తగా మాట్లాడితే గీనేం చెప్తుడు బాయ్ అంటారు. ఎవరుకుంటా దుంకుంటా ఇక్కడక్కడ స్టేజ్ అంతా ఒక్కటి చేసి ఇటు ప్రజల్లోనికి వెళ్ళి అటు ప్రజల్లోనికి వెళ్ళి వాళ్ళ నలుగురిని ఎత్తేసి వీళ్ళ నలుగురిని ఎత్తేసి గట్టిగా అరిస్తే అబ్బా ఇస్ ద రివైవల్ ప్రీచర్ బ్రదర్. అది కాదు రివైవల్ ప్రీచర్ అంటే. కంచు మోగినట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ. కంచు చాలా సౌండ్ వస్తుంది కానీ దాని విలువ తక్కువ. ఈరోజు దేవుడు ఏర్పరచుకున్నటువంటి భక్తులు చాలా మెల్లగా మాట్లాడతారండి. అదొక మార్క్ టు నో ద ప్రాఫిట్. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల్ని, అపోస్తల్ని, సువార్థికుల్ని గుర్తుపట్టడం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఉప్పొంగరు, వాళ్ళ అతిశయమంతా ప్రభువునందే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవ దర్శనానికి అడ్డుపడకపోతే నీ విషయమే కూడా ప్రభు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అలనాడు యెరూషలేము దేవ దర్శనాన్ని మిస్ అయిపోయినటువంటి ఆ స్థితిని చూసి యేసయ్యే కన్నీళ్ళు పెట్టినట్లుగా నీవు దేవ దర్శనాన్ని గుర్తించకపోతే నీ జీవితంలో నీ గురించి కూడా ఆయన కన్నీళ్ళు పెడతాడు. ఇప్పుడు నువ్వు ప్రభువుని నేర్పించడానికి ఇష్టపడతావా, ప్రభువుని సంతోషపెట్టడానికి ఇష్టపడతావా? నిన్ను బట్టి ప్రభు ఏడవకూడదు,
నిన్ను బట్టి ఆ దేవాది దేవుడు ఆ ప్రేమమూర్తి కన్నీళ్ళు పెట్టకూడదు అంటే మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవా నన్ను దాటిపోవద్దయ్యా. ఈరోజు అబ్రహాములాగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడైనా అంటాడు. అందుకే అపోస్తుల కార్యము దయచేసి 27వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు భక్తులు చెప్తున్నటువంటి మాట చూడండి. 27వ అధ్యాయము 22వ వచనములో ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకోనండి. అరే ఇప్పటిదాకా ఏమైందేమో మర్చిపోండి. Forget about your past. अब तक क्या हुआ वो पूरा छोड़ दो, वो पूरा गोली मार दो. अब से क्या करना? ఇప్పటి నుంచి ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది? ఇప్పటిదాకా నీ శబ్దాన్ని ఆధారం చేసుకున్నావు. దైవ సేవకుల మాటను లెక్క చేయకుండా బ్రతికి ఉండవచ్చు. వాక్యానుసారంగా బ్రతకలేని స్థితి నీ జీవితంలో ఉండి ఉండవచ్చు. ఇప్పుడైనా అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కొంతమంది దైవ సేవకులు ఎంతో ప్రేమించినట్టుగా యాక్టింగ్ చేస్తారు కొన్నిసార్లు. మాకు అన్నీ తెలుస్తాయి. ఓ రోజు భక్త సింగ్ గారు అంటే మీకు తెలుసు కదా. భక్త సింగ్ గారు సేవ చేస్తున్న దినాల్లో ఒక ఫ్యామిలీ వచ్చిందట ఆయన దగ్గరికి. అయ్యగారు మా కొడుకు వివాహం చేద్దాం అనుకుంటున్నాం, మరి మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ రోజు చేస్తామని చెప్పేసి అన్నారంట. ఆయన ప్రార్థన పూర్వకంగా 20 తారీఖు పెట్టుకోండి అని చెప్పేశాడు. 20 తారీఖు నాకు కూడా ఫ్రీ ఉంది, 20 తారీఖు పెట్టుకోండి అంటే వాళ్ళు అంతకుముందే ఫిక్స్ అయిపోయినారు. పత్రికలు కూడా రాసుకున్నారు 15 తారీఖు అని. ఏదో పేరుకి అట్లా అయ్యగారికి అడగాలి. అడగకపోతే మంచిగా ఉండదు కదా. అయ్యగారికి అడగాలి. అంటే మీది మాటలకు అడిగి చూద్దాం, ఇష్టం బాబు ఎప్పుడైనా పెట్టుండంటే మన ఓకే అయిపోయినట్టే కథ అనుకున్నారు. 20 తారీఖు పెట్టుండంటే లేదా అయ్యగారు మేము 15 తారీఖు పెట్టుకుంటాం, మాకు అందరికీ ఆ రోజు వీలవుతున్నది అంటే మీ ఇష్టం బాబా అని చెప్పిండు ఆయన. అంతే, మీ ఇష్టం. మరి ఎక్కువ దైవ సేవకులు 1-2 సార్లు చెప్పి పెడతారు వాని కర్మని. 15వ తారీఖు రోజు వధూవరులు ఇద్దరిని తయారు చేసారు. స్టేజ్ మీదకి తీసుకొస్తున్నప్పుడు స్టార్ట్ అయింది వర్షం. కొట్టుడు కుంభవర్షం మొత్తం. ఇక వర్షంలోనే తాళి కట్టిండు, వర్షంలోనే తినిండ్రు, వర్షంలోనే బోల్టిండ్రు. మొత్తం కథ అంతా. 20 తారీఖు రోజు అద్భుతంగా వాతావరణం ఉన్నది. ఎవరో అవమానించబడ్డారు. ఇప్పుడు ఇక్కడ దైవజనుడా? దైవజనుడికి ఏమన్నా నష్టమా? చాలా మంది వారి జీవితాలు చాలా సింపుల్గా తీసుకుంటారు దేవుని సేవకుల యొక్క మాటల్ని. ఆయన ఏంది మాకు చెప్పేది, మాకు పెద్ద తెలివి ఉంది అనుకుంటారు. దానివల్ల దైవ సేవకులకు నష్టం లేదు. ప్రభువుని దర్శించిన కాలాన్ని గుర్తుపడతలేవు నువ్వు, అంతే. ఈరోజు దేవుని బిడ్డలారా, నానా కాలములో నానా సమయములలో దేవుడు అనేక మంది దర్శిస్తూ వస్తూ 14వ శతాబ్దములో మార్టిన్ లూథర్ను దర్శించాడు సంస్కరణ కొరకు. జాన్ వెస్లీని దర్శించాడు. ఎంతో మంది భక్తుల్ని దేవుడు దర్శించాడండి. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. గుర్తించగలుగుతావా దేవ దర్శనాన్ని? గుర్తించగలుగుతావా నీ జీవితంలో ప్రభు దర్శించినటువంటి కాలాన్ని? గుర్తిస్తే మారు మనసు పొందుతావు. నీ ప్రక్కలైన ఉన్నాడని నమ్ముతావు. రహస్య బ్రతుకులో నీకున్న ప్రతి పాపాన్ని విడిచిపెడతావు. వేషధారాన్ని విడిచిపెడతావు. ప్రభువుకు నమ్మకంగా బ్రతకగలుగుతావు. నేను దేవుడు దర్శించినటువంటి కాలాన్ని గుర్తించిన నా జీవితంలో 2008 మే 11వ తారీఖు రోజు నేను బాప్తిసం పొందినాను. అంతకన్నా ముందు వారం రోజుల ముందు ప్రభువు నన్ను దర్శించినాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వారం రోజుల ముందే నా కండ్ల ముందుకు వచ్చిండు ఆయన. దగ్గర మెరిసిపోతూ సూర్య తేజస్ కంటే మిక్కిలి ప్రకాశమైనటువంటి వెలుగు నా కండ్ల ముందు ఉంది. ఒక్కడనే బిల్డింగ్ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నా రాత్రి 11:30 నిమిషాలకి. గాడ్ హస్ విజిట్ మీ. ఐ నో దట్ క్లారిటీ. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరినీ కూడా మరలకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు. మనందరినీ కూడా తన ఆత్మచేత నింపాలని ఆశపడుతున్నాడు. మనందరినీ కూడా తన పని కొరకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు దాటిపోనీయకపోతే నాకు సంబంధం లేదనుకుంటే మిస్ అయిపోతుంది. బస్ మిస్ అయిపోయినట్టు దేవదర్శనం మిస్ అయిపోతే నువ్వు చచ్చిపోయినాక కూడా రాదు మళ్ళా. ఆ నష్టం ఎవరు ఇక్కడ పొందొద్దని ఈరోజు ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. నా జీవితంలో కూడా మనల్ని ప్రభు దర్శించిన కాలాన్ని మనం గుర్తిస్తే మనకు శత్రువులు ఉండరు. అక్కడ ఏమన్నాడు? మూలవాక్యములో లూకా సువార్త చివరిగా చదవండి.
ఆయన పట్టణమును సమీపించినప్పుడు, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనములో, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల. ఏంది ఆ సమాధాన సంబంధమైన సంగతి అంటే 43వ వచనం చెప్తున్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము. చాలా కాలాలు బైబిల్లో ఉన్నాయి. కుదురుబాటు కాలం ఉంది, దిద్దుబాటు కాలం ఉంది, కడవరి వాన కాలం ఉంది, వేసవి కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలం ఉన్నది, నిర్ణయ కాలం ఉంది. ఇప్పుడు ప్రభు దర్శించిన కాలం ఉంది. ఇక్కడ నువ్వు ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తిస్తే నీవేం చేస్తావంట, నీ శత్రువులను నీవే అరికడతావు, వారు నిన్ను అరికట్టడం కాదు. ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించకపోతేనేమో నీ శత్రువులే నిన్ను అరికడతాడు. సాతాను చేతులను నువ్వు ఓడిపోతావు. నువ్వు వద్దంటూనే అన్ని పనులు చేస్తూ ఉంటావు సాతాను చేతిలో ఉండి. కానీ దేవుడు దర్శిస్తే మాత్రం నువ్వు వాడిని జయిస్తావు, నువ్వు వాడిని అరికడతావు, వాడిని బంధిస్తావు, వాడి సామ్రాజ్యాన్ని కూలగొడతావు. బికాస్ ఆఫ్ ద విజిటేషన్ ఆఫ్ ద విజన్. దేవ దర్శనము మన హృదయాలు ఎప్పుడైతే మండుతుందో, ప్రభు కొరకు బ్రతకాలి, సత్యం కొరకు జీవించాలి అనే రోషము నీలో నాలో ఎప్పుడైతే ఉంటుందో, వాడు పాపం చేయడం చాలా కష్టమైపోతుందండి. ఎవడైనా పాపం చేస్తుందంటే వాని హృదయాల్లో దేవుని కొరకైనటువంటి మంట లేదు, ఆత్మల కొరకైనటువంటి భారము లేదు, కన్నీరు లేదు. వాళ్ళలో ఖచ్చితంగా అవిధేయత ఉంటుంది, వాళ్ళలో పాపం ఉంటుంది, వాళ్ళలో మనం ఊహించని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకటే మూలం, ప్రభు దర్శించాలి మనల్ని. ఒకటే మూలం, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మీద వెళ్ళాడాలి. ఒకటే జవాబు, పరిశుద్ధాత్మ చేత మనం అందరం కూడా నడిపించబడాలి అని ప్రభు ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. ఆర్ యూ రెడీ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యూ విల్లింగ్ టు రిసీవ్ ద హోలీ గోస్ట్ ఇన్ యువర్ లైఫ్? దిస్ ఈస్ ద టైమ్ టు ఆస్క్ జీసస్, ప్లీజ్ లార్డ్ కమ్ ఇన్ టు మై హార్ట్. మా మీదికి రా, మా హృదయంలోనికి రా ప్రభువా, మాకు నీతో ఒక సజీవ సంబంధం కావాలి. వి నీడ్ టు ద లివింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందరము కూడా దేవుని బిడ్డలారా, ప్రభువా మమ్మల్ని దర్శించండి తండ్రి, సత్యము చేత మమ్మల్ని దర్శించండి, వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. అంతేకాదు, మీరు దర్శించినప్పుడు గుర్తుపట్టే కన్నులు మాకు దయచేయండి, మా కన్నులు వెలిగించండి అని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు నిన్ను తన శరీరం ద్వారా, తన రక్తం ద్వారా కూడా దర్శిస్తున్నాడు. అది ప్రభు శరీరం అండి. ఈరోజు ప్రభు బల్లలను పాలపంపుతున్నామంటే దేవుని యొక్క శరీరం అది. అదొక మార్గం ప్రభు దర్శనంలో. కాబట్టి దేవ దర్శనాన్ని గుర్తించే కన్నులు గలవారంగా ఈ కడవరి దినములో నేను ప్రభు కొరకు బ్రతకాలని, అటువంటి ఉన్నతమైన సంకల్ప స్థితితో దేవుడు మనందరూ నడిపించినట్లుగా మనమందరం కూడా మోకరించి కొద్ది నిమిషములు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి, ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. అందరం కూడా ప్రార్థన చేద్దాం. లెట్ us pray. కొద్ది నిమిషములు. ప్రభువా, నీవు దర్శించిన కాలాన్ని గుర్తుపట్టలేకపోతున్నామేమో మా జీవితములో. యబ్బోకు రేవు దగ్గర యాకోబును దర్శించినావు, మామ్రే దగ్గర అబ్రహామును దర్శించినావు. ఈరోజు ప్రభువా, మా సేవకుల ద్వారా మమ్మల్ని కూడా దర్శిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు మీరు. మేము గుర్తించలేకపోతున్నామేమో. మా చెవులకు సున్నతి జరిగించండి అయ్యా. ఈరోజు మా చెవులు తెరవండి, మా హృదయము తెరవండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నావు. దేవా, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని దర్శించండి. ఈ లోకములు ఎన్ని మిస్ అయిపోయినా పర్వాలేదయ్యా, మీరు దర్శించినటువంటి దర్శనమును మిస్ అవ్వకూడదు. మీరు పంపినటువంటి దాసులను మేము మిస్ అవ్వకూడదు. ప్రభువా, మా కన్నులు వెలిగించండి అయ్యా. ఈరోజు సత్యం మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. మేము సత్యానికి అడ్డుపడుతున్నాం అబ్రహాం వలె. నీ సత్యం మమ్మల్ని దాటిపోనీయకుము తండ్రి. లెట్ us pray, let us pray, let us pray. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒక్కసారి పరీక్ష చేసుకుందాం.
మనము దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభా, నీ దర్శనాన్ని కోల్పోతా ఉన్నాం ప్రభా. నీ దర్శనము మాకు దయచేయండి ప్రభా. నన్ను మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపింప చేయండి ప్రభా. నన్ను మమ్మల్ని ఆశ్రయించి దీవించండి ప్రభా. నన్ను మమ్మల్ని బలపరచండి ప్రభా, స్థిరపరచండి ప్రభా. నిజముగా ప్రభా, మేము ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాం ప్రభా. సత్యవాక్యము మాకు కావాలి ప్రభా.